విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ వాళ్ళ ఏఐ డేటా సెంటర్ ఏఐ ఫిల్మ్ కోర్స్ ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ న్యూస్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ని విశాఖపట్నంలో అయితే పెట్టబోతున్నారన్నమాట. ఈ పర్టికులర్ డేటా సెంటర్ పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఆదాయం అనేది జనరేట్ అవుతుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఈ పర్టికులర్ ఏఐ పవర్ డేటా సెంటర్ ఏదైతే ఉందో సుమారుగా 87,520 కోట్ల రూపాయలు గూగుల్ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. సో ఈ అప్కమింగ్ డేటా సెంటర్ ఏదైతే ఉందో మొత్తం దీని కెపాసిటీ చూసుకునేది 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కంప్లీట్ గా గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే పెడుతున్నారన్నమాట. ఇది ఏదైతే ఉందో మ్యాసివ్ ఏఐ పవర్ డేటా సెంటర్ అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఎందుకు అవసరం అంటే ఇవాళ మనం ఉపయోగిస్తున్న ChatGPT కానివ్వండి, లేకపోతే జెమినీ మోడల్ కానివ్వండి, టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, టెక్స్ట్ వీడియో జనరేటర్స్ ఇవన్నీ పనిచేయాలంటే ఆ రిలేటెడ్ సిస్టమ్స్ ఫాస్ట్ గా పనిచేయాలన్నా, జీపీఎస్ పనిచేయాలంటే దానికి కావాల్సిన డేటా అంతా కూడా ఫాస్ట్ గా వర్క్ చేయాలంటే మాత్రం డేటా సెంటర్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ అవుతుంది అనమాట. అందుకనే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెంటర్స్ అనేది అవసరం అవుతాయి. సో ఈవెన్ డేటా సెంటర్స్ కూడా మోస్ట్లీ కాస్త సముద్ర ప్రాంతాల పక్కన అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటర్ అనేది అవసరం ఉంటుంది. ఈ డేటా సెంటర్స్ చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అందుకనే దాన్ని కూల్ చేయడం కోసం వాటర్ కూడా అవసరం అవుతుంది అనమాట. సో అందుకనే మోస్ట్లీ ఇలాంటి సముద్ర తీర ప్రాంతాల దగ్గర డేటా సెంటర్ లాంటివి పెడతా ఉంటారు. ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు మంచి విషయం అంటే భారతదేశంలో అతిపెద్ద ఏ డేటా సెంటర్ ని ఇప్పుడు విశాఖపట్నం రాబోదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కమల్ హాసన్ గారి చేతుల మీదుగా భారతదేశపు మొట్టమొదటి ఏఐ సంబంధించిన ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అయితే ఆవిష్కరించారనమాట. అసలు విషయం ఏంటంటే కేరళ స్టార్ట్అప్ మిషన్ లో భాగంగా KSUM ద్వారా ఒక స్టార్ట్అప్ పిక్సెల్ పూపా వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఇది ఒక 3 నెలల హైబ్రిడ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. స్టోరీ టెల్లింగ్ రిలేటెడ్ కానివ్వండి, క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్, కటింగ్ ఏజ్ ఏఐ టూల్స్ ను ఉపయోగించి ఈ స్టోరీ టెల్లింగ్ నేర్పించడం కోసం వీళ్ళు డెవలప్ చేసిన కోర్స్ అనమాట. దీన్ని కమల్ హాసన్ గారు అయితే ఆవిష్కరించారన్నమాట. ఓవరాల్ కోర్స్ ఏదైతే ఉందో కోర్స్ నథింగ్ బట్ జనరేటివ్ ఏఐ రిలేటెడ్ సంబంధించిన టూల్స్ నేర్పిస్తారు. ఏ క్రియేటివ్ ల్యాబ్స్ గురించి చెప్తారు, లైవ్ వర్క్ షాప్స్ గురించి చెప్తారు. అలానే ఏ సినిమాటోగ్రఫీ, ఏ VFX మరియు ఏ యానిమేషన్, ఏ ఫోటోగ్రఫీ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ అన్ని కూడా ఏతో ఇంటిగ్రేట్ చేసి వీళ్ళైతే చెప్తారనమాట. ఇక నెక్స్ట్ అయితే సేల్స్ ఫోర్స్ కంపెనీ మీద రచయితలు కేసు పెట్టారనమాట. ఎందుకంటే వీళ్ళ ప్రమేయం లేకుండా సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు తమ కాపీరైట్ కంటెంట్ అయితే ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం కోసం చేయడం తప్పు అని చెప్పి నవలిస్ట్ అయిన మోలీ ట్రాన్సర్ మరియు జెన్నిఫర్ గిల్మోర్ అనే ఇద్దరు ఈ కంపెనీ మీద అయితే కేసు వేశారనమాట. సేల్స్ ఫోర్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వేలాదిగా అంటే వీళ్ళు రచించిన బుక్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఎటువంటి పర్మిషన్ అడగకుండా వాళ్ళ XGen అనే ఒక ఏ సాఫ్ట్వేర్ ని అయితే ట్రైన్ చేశారు. ఇది చట్టానికి విరుద్ధం అని చెప్పి వీళ్ళు కేసు పెట్టారు. ఇలాంటి ఈ కాపీరైట్ కంటెంట్ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కేసులు అనేవి ఈ మధ్యకాలం బాగా పెరుగుతూ వస్తున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ అయితే తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సరికొత్త సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఇది కోయంబత్తూరులో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇది PPP మోడల్ ద్వారా అనమాట. సో ఈ PPP మోడల్ ఏదైతే ఉందో ప్రైవేట్ పబ్లిక్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ లో అందరూ కలిసి ఏర్పాటు చేస్తారనమాట. ఓవరాల్ గా ఏ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఉపయోగం ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అందుబాటులోకి వస్తుంది. మరికొన్ని కొత్త మోడల్స్ మన భారతదేశపు రిలేటెడ్ మోడల్స్ డెవలప్ చేయడం కానివ్వండి, స్టూడెంట్స్ కి ఏ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓపెన్ ఏ అధినేత అయిన శామ్ ఆల్ట్మన్ తాజాగా కాస్త ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారన్నమాట. ఆయన ఏం చెప్పారంటే సెక్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీలో ఒక అతిపెద్ద మార్కెట్ అని చెప్పారు. ChatGPT won't be the first to tap it అని చెప్పారు. అంటే ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి టెక్స్ట్ ఇమేజెస్ కానివ్వండి, టెక్స్ట్ వీడియో రిలేటెడ్ కంటెంట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. అన్సెన్సార్డ్ రిలేటెడ్ ఏ మోడల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. కానీ ఓపెన్ AI కంపెనీ వాళ్ళు ఈ సెక్స్ అనే పదానికి వ్యతిరేకం అని చెప్పట్లేదు. కానీ మేము దాన్ని కూడా యూజ్ చేసుకుని కమర్షియలైజ్ అంటే దాని ద్వారా కూడా మనీ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇమీడియట్ గా చేసుకోమని చెప్తున్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఇలాంటి కంటెంట్ కూడా చాలా మంది డిఫరెంట్ డొమైన్స్ లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి దానికి కూడా ఇప్పట్లో రాకపోయినా ఓపెన్ AI కంపెనీ వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పారు. సో ఓపెన్ AI కంపెనీ వాళ్ళు సెక్షువలైజ్డ్ AI కంటెంట్ కోసం మేము ప్రాఫిట్ పొందడం కోసం మేము ఫస్ట్ స్టెప్ అయితే తీసుకోము. ఇతర కంపెనీ వాళ్ళు తీసుకోవచ్చు. బట్ మేము కూడా
లేట్ గా అయినా కూడా మేము దాన్ని కూడా యూస్ చేసుకుంటాం చెప్తున్నాం. ఇండైరెక్ట్ గా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఎక్స్ ప్లాట్ఫామ్ వాళ్ళు కాస్త రొమాంటిక్ రిలేటెడ్ గా ఒక ఏ క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, యానిమేటెడ్ ఏ క్యారెక్టర్. ఇది పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్లట్ కూడా చేస్తారు అనమాట. దీన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ కాలేజ్ తో టైప్ అయ్యి అక్కడ 50,000 మందికి విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఈ పర్టికులర్ ట్రైనింగ్ ఏదైతుందో మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో అయితే ప్రారంభమైంది హైదరాబాద్ లో. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ మరియు గూగుల్ మధ్యలో అయితే ఈ ఒప్పందం అయితే జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళ క్యాంపస్ లో ఓవరాల్ గా ఉన్న 50,000 మంది విద్యార్థులకి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ తో పాటుగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ అనే ఒక టైటిల్ ద్వారా ఈ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే షేర్ చేస్తారనమాట. అంతేకాకుండా ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ క్లౌడ్ కరికులం మరియు సర్టిఫికేషన్ కూడా ఇస్తారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే ఈవెన్ స్కూల్లో పిల్లలకు కూడా ఏ సంబంధించిన టూల్స్ ను ఉపయోగించాల్సిందిగా తాజాగా స్కూల్ యాజమాన్యం కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో గవర్నమెంట్ నుంచి ఒక ఇనిషియేటివ్ అయితే వచ్చిందన్నమాట. గవర్నమెంట్ స్కూల్స్ లో ఈవెన్ మనకి 6th to 9th క్లాస్ వాళ్ళకు కూడా డిజిటల్ స్కిల్స్ కూడా నేర్పించాలి. అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ కూడా అవసరం అని చెప్పి మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్, ఫిజిక్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ని ఆ సబ్జెక్ట్స్ లో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అని చెప్పి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చారన్నమాట. సో ఈ ట్రైనింగ్ క్లాస్ కి వెళ్లే టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైం కి వీళ్ళు క్లాసెస్ నేర్చుకునే టైంలో అకాడమిక్ క్లాసెస్ చెప్పడానికి ఇబ్బంది అయినట్టుగా టీసీస్ అయితే చెప్తున్నారు. ఇది ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక మంచి పరిణామం ఏంటంటే ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా 6th to 9th క్లాసుల్లో వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా ఏ సబ్జెక్ట్ ఏని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు నేర్పించడం ద్వారా రేపు ప్రపంచవ్యాప్తంగా వేరే వాళ్ళ విద్యార్థులతో కూడా మన భారతదేశ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక నెక్స్ట్ తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే 3వ తరగతి నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కరికులం అనేది ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి. కాకపోతే ఐఐటి రిలేటెడ్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ అనే ఒక ఆయన ఏమని చెప్తున్నారంటే ఏ టెక్నాలజీ నిజంగా 3rd గ్రేడర్స్ కూడా అవసరమేనా, ఫస్ట్ అనేది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండమెంటల్స్ అనేది నేర్పించాలి. సో అది లైఫ్ టైమ్ లో గుర్తుంటుంది. బట్ ట్రెండీ స్టఫ్ అనేది ఏదైతే ఉందో లిమిటెడ్ షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు అనమాట. సో ఈయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక నెక్స్ట్ అయితే AWS కంపెనీ వాళ్ళు మొత్తం 4 AI సర్టిఫికేషన్ కోర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రెసెంట్ క్లౌడ్ జాబ్స్ లో ముందు ఉండడం కోసం దానికి రిలేటెడ్ సర్టిఫికేషన్ పోర్ట్ఫోలియోని పెంపొందించుకోవడం కోసం ఓవరాల్ సర్టిఫికేషన్ కోర్స్ అయితే హెల్ప్ అవుతాయని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళ స్కిల్స్ కానివ్వండి, ఈవెన్ సాలరీస్ ని ఎక్కువ వాళ్ళు అడగడానికి కోసం, ఈవెన్ 47% ఎక్కువ హైయర్ సాలరీని అడగడం కోసం, ఐటీ రోల్స్ లో మరింత స్కిల్స్ ని మెరుగుపరుచుకోవడం కోసం ఇలా సర్టిఫైడ్ కోర్స్ అయితే హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. సో ఫౌండేషన్ నాలెడ్జ్ నుండి నాన్ టెక్నికల్ రోల్స్ వరకు అందరికి కూడా ఈ పర్టికులర్ కోర్స్ అయితే హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. అలానే ఫ్రీ మరియు లో కాస్ట్ ట్రైనింగ్ రీసోర్సెస్ కూడా AWS స్కిల్ బిల్డర్ ద్వారా అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు MAI Image 1 అని తమ ఫుల్లీ ఇన్ హౌస్ మోడల్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ మోడల్ ఏదైతే ఉందో మీరు టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోని మన ఏ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నది ఆంట్రోపిక్ సంస్థ వాళ్ళు క్లౌడ్ వేవ్ హైక్యూ 4.5 అనే ఒక చిన్న చేపర్ ఏ మోడల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఇది క్లౌడీ సానెట్ 4.5 మోడల్ తీసుకొచ్చిన ఆగస్ట్ లో తీసుకొచ్చారు ఆపస్ 4.1 మోడల్ ని. దాని తర్వాత వీళ్ళు ఇమీడియట్ గా హైక్యూ 4.5 అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఎవరైతే ఫాస్ట్ గా యాక్యురేట్ ఆన్సర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఈ స్పెసిఫిక్ మోడల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. సో ఇది లో కాస్ట్ తో ఈ పర్టికులర్ మోడల్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇది ఫ్రీ కాదనమాట, కొంచెం అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఇది అందుబాటులోకి ఉంటుంది. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. అలానే ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.